మిగతా అప్డేట్స్ చూస్తే కరీంనగర్కు చెందిన యువకుడు మైక్రో ఆర్ట్స్లో అబ్బురపరుస్తున్నాడు. 2 మిల్లీమీటర్ల మందమున్న పెన్సిల్ లెడ్పై వినాయకుడి ఆకృతులు చెక్కి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా బెజ్జంకికి చెందిన మోర తేజ స్వయంగా మైక్రో ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు మైక్రో ఆర్ట్స్లో టాలెంట్ సంపాదించాడు. కేవలం 10 రోజుల్లో పెన్సిల్ లెడ్పై వినాయకుడి ఆకృతులు చెక్కడం నేర్చుకున్నాడు. పెన్సిల్ లెడ్పై 120కి పైగా గణనాథుడి ఆకారాలు చెక్కాడు. గిన్నిస్ బుక్లో చోటు సంపాదించడమే తన లక్ష్యం అంటున్నాడు తేజ. నా పేరు తేజ. నాకు చిన్నప్పటి నుండి మైక్రో ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి సమాజంలో అనే ఉద్దేశం కొద్దీ నేను ఒక మైక్రో ఆర్ట్ని ఎంచుకోవడం జరిగింది. దానిలో మేము పెన్సిల్లో ఉండే లెడ్పై దాదాపుగా 1000కి పైగా వినాయక విగ్రహాలు వేశాను. 6 సెంటీమీటర్స్ పెన్సిల్ లెడ్పై దాదాపుగా 150 వినాయక విగ్రహాలు వేయడం జరిగింది. జనరల్గా వినాయక విగ్రహాలు శుద్ధ ముక్కలపై పేపర్ పైన వేస్తారు. నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి పెన్సిల్ లెడ్పై వినాయక విగ్రహాలు వేయడం ప్రాక్టీస్ చేశాను. కేవలం 20 నిమిషాల్లోనే ఒక సూది ఒక బ్లేడ్ సాయంతో 150 వినాయక విగ్రహాలు వేయడం జరిగింది. 200 విగ్రహాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. దీన్ని లిమ్కా బుక్ రికార్డులు అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కాలన్నది నా ఆశ.